హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగులు సంబరాలు అయితే చేసుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది మంత్రులు అయితే రాజీనామా చేయనున్నారు. ఇక చంద్రబాబు గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారండి. ఒక్కసారి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం అయితే సాధించిందండి. రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులు సంబరాలు అయితే చేసుకున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ కార్యదర్శి అదేవిధంగా రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలు అయితే నిర్వహించారు. సచివాలయం నుంచి ప్రధాన ద్వారం వరకు కూడా ర్యాలీని నిర్వహించారు, బాణసంచాన్ని కాల్చారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన వైకాపా ప్రభుత్వం మొత్తానికి వారిని వేధింపులకు గురిచేసిందని ఉద్యోగ సంఘ నేతలు ఆవేదననైతే వ్యక్తం చేశారు. పలువురు ఉద్యోగులకి సంబంధించి మంత్రులకు సంబంధించి రాజీనామాలు కూడా చేయబోతున్నట్టు సమాచారం. విడుదల రజనీ కానీ, మంత్రి రోజా కానీ, అదేవిధంగా బొత్స గారు కానీ, సజ్జలు కానీ వీరందరూ కూడా మూకముడిగా అయితే రాజీనామాలు అయితే చేయబోతున్నట్టు సమాచారం. మొత్తానికైతే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరిస్తే ఉద్యోగులకి సంబంధించి ఇంకా వారికి ఏమి అవసరం అయితే ఉండదు, మంచి రోజులు అయితే వచ్చాయనే చెప్పుకోవాలి. అందుకే టీడీపీ గెలిచిన తర్వాత ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు గారికి ధన్యవాదాలు అయితే తెలిపారండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.